హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ అనే పేపర్ టైటిల్ నుంచి యూనిట్ 5 వెక్టార్ ఇంటిగ్రేషన్ దానికి సంబంధించిన లైన్ ఇంటెగ్రల్ మీద ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, ఎప్పుడైనా ఇంటెగ్రల్స్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అని అడిగిన, వర్క్ డన్ ఆన్ క్యాపిటల్ ఎఫ్ అని అడిగిన, అదేవిధంగా ఫైండ్ సర్క్యులేషన్ ఆఫ్ ఎఫ్ అలాంగ్ సి అని అడిగినా మీరు లైన్ ఇంటెగ్రల్ని కనుక్కోండి అని. మరి ఫార్ములా జనరల్గా చూడండి, ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సి. ఎఫ్ బార్ అంటే మన ప్రాబ్లంలో ఇచ్చేసాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ ఐ బార్ మైనస్ 2xy జే బార్. ఎఫ్ బార్ రాసాను. డాట్ డిఆర్ బార్ అంటే dxi bar plus dyj bar plus dzk bar. ఎందుకు? ఆర్ బార్ అంటే మనకు తెలుసు, ఆర్ బార్ అంటే xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. దీన్ని డెరివేటివ్ చేయండి. dr బార్ ఇజ్ ఈక్వల్ టు dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dz. అదే రాస్తుంది నేను ఇక్కడ. ఎప్పుడైతే రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నామో వాటి ఐ కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. సో అంటే ఇంటెగ్రల్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇంటూ డిఎక్స్ అవుతుంది. అదేవిధంగా జే డాట్ జే 1 అయిపోతుంది. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ 2xy ఇంకా డివై. అదేవిధంగా కే డాట్ కే 1 అయిపోద్ది, కానీ ఇక్కడ కే కోఎఫిషియెంట్ లేదు, వెక్టార్ కోఎఫిషియెంట్ కే బార్ కోఎఫిషియెంట్ లేదు, 0 ఇంటూ మొత్తం 0 అయిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనకి ఓన్లీ జెడ్ ఎందుకు 0 అయిందంటే xy ప్లేన్స్. ద కర్వ్ ఈజ్ ఇన్ ద రెక్టాంగిల్. ద సిన్స్ కర్వ్ సి ఈజ్ ద రెక్టాంగిల్ ఇన్ ద xy ప్లేన్. ఆ రెక్టాంగిల్ అనేది xy ప్లేన్లో ఉంది, xy ప్లేన్లో ఉంది అంటే జెడ్ ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఓకే, ఎస్. మరి ఇక్కడ ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ వేసుకొని కనిపెడతాను, చూద్దాం. ఇక్కడ రెక్టాంగిల్ అన్నాడు కాబట్టి ఏవైనా 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటే దాన్ని రెక్టాంగిల్ అని చెప్పచ్చు. ఫస్ట్ ఒక చిన్న రఫ్ డయాగ్రామ్ వేస్తున్నా. సో దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్. రెక్టాంగిల్ కాబట్టి 2 సైడ్స్ ఈక్వల్ ఉంటుంది. సో ఇది ఎంత ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఉన్న సైడ్ కూడా అంతే ఉంటుంది. ఇది ఎంత ఉంటుంది, దానికి ఆపోజిట్లో ఉన్న సైడ్ కూడా అంతే ఉంటుంది. ఓకే, ఎస్. అయితే మనం ఇక్కడ వర్టిసెస్ని మనమే గుర్తించాలి. డేటాలో ఏమిచ్చాడంటే కర్వ్ అనేది xy ప్లేన్లో ఉంది, అయితే బౌండెడ్ బై y0 yb x0 x ఈజ్ ఈక్వల్ టు దాన్ని బేస్ చేసుకుని ఆ పాయింట్స్ని గుర్తిస్తాం. మీకు తెలుసు ఎక్స్ వై యొక్క ఇంటర్సెక్షన్ పాయింటే ఆరిజన్ అంటాం, దాన్ని ఓ అంటాను. మరి ఇక్కడ ఈ పాయింట్ ఏమొస్తుంది, అదేవిధంగా ఏ అనే పాయింట్ ఇక్కడ దీన్ని బి అనుకుంటున్నా. కొంతమంది పీక్యూఆర్లు అనుకుంటారు, ఎవరి చాయిస్ వాళ్ళది, అంటే ఓ పీక్యూఆర్ అట్లా. సరే, సో ఇప్పుడు మీరు గమనిస్తే చూడండి, ఫస్ట్ ఈ డైరెక్షన్లో ఓఏ డైరెక్షన్లో వెళ్తాం, మళ్ళీ ఏబి, ఓకే, మళ్ళీ అదేవిధంగా బీసీ డైరెక్షన్లో, మళ్ళీ అదేవిధంగా సిఓ డైరెక్షన్లో. ఓకే, సరే. సో మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్ళకూడదు, ఓకే, క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఓకేనా? సో ఫస్ట్ ఓఏ, మళ్ళీ ఏబి, అదేవిధంగా బీసీ సిఓ. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే చూడండి, ఈ పాయింట్స్ని గుర్తించాలి. ఇక్కడ y0 అంటే x యాక్సిస్ పైన y0 అవుతుంది, అలాంగ్ x యాక్సిస్ y బికమ్స్ 0 అంటే y కోఆర్డినేట్ 0 అయిపోతుంది. మరి x ఎంత, x a అన్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దాని యొక్క లెంత్, దాని యొక్క డిస్టెన్స్ a అని. అదేవిధంగా ఈ పాయింట్ని గుర్తించాలి. మరి కొద్దిసేపు వెయిట్ చేద్దాం, దీన్ని గుర్తిస్తాం. అలాంగ్ y యాక్సిస్ పైన ఏం 0 అవుతుంది, x 0 అయిపోతుంది. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఎంత అంటే చూడు, మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓఏ రాసాం, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత డిస్టెన్స్ అంటే y ఈజ్ ఈక్వల్ టు బి. సో ద డిస్టెన్స్ బిట్వీన్ ఓ టు బి. ఎస్. సో ఇప్పుడు ఇంకా మనం ఈ పాయింట్ని గుర్తించాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏ, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బి ఉంది డిస్టెన్స్, కాబట్టి సో ఎక్స్ యాక్సిస్ పైన ఏ, వై యాక్సిస్ పైన బి.
మనం ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ గీస్తూ ఉంటాం. ఓకే, 1,5 ఆ పాయింట్ని గుర్తించండి అంటారు. లేకుంటే ఇక్కడ ఇంకో మీకు డిఫరెన్స్ తెలియడానికి 3,5 ఆ పాయింట్ని ఈ గ్రాఫ్లో గుర్తించండి అంటారు. ఎక్స్ యాక్సిస్ పైన 3 యూనిట్స్ తీసుకోండి. ఓకే, ఇక్కడ ఉంది 3. వై యాక్సిస్ పైన 5 1 2 3 4 5 ఇక్కడ తీసుకోండి 5. కాబట్టి ఆ 3 5 పాయింట్ ఎక్కడ వస్తుంది? ఇక్కడ వస్తుంది అనమాట. కాబట్టి అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ బి అని, సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ ఏ అని, కాబట్టి ఏబి రాయొచ్చు. ఓకే, ఎస్. మరి ఇప్పుడు మనం ఈ లైన్ ఇంటెగ్రల్ని ఎలా కనుక్కోవాలి అంటే, ఈ మొత్తం టోటల్ దిస్ ఈజ్ లైన్ ఇంటెగ్రల్ అలాంగ్ ఓఏ ఏబి బిసి సి ఆ 4ని యాడ్ చేస్తే అప్పుడు మనకి లైన్ ఇంటెగ్రల్ వస్తుంది. ఓకేనా? ఎస్. మరి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ కేస్ ఒకటి అలాంగ్ ఓఏ నేర్చుకుంటే మిగిలినవన్నీ ఈజీనే. మరి ఇచ్చిన డేటా రాస్తున్నాను. గివెన్ దట్ క్యాపిటల్ ఎఫ్ బార్ ఈజ్ ఈక్వల్ టు x² plus y² into I bar minus 2xy into j bar. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే ఆ కర్వ్ అనేది xy ప్లేన్ మీద ఉంది అన్నాడు కాబట్టి z 0 అవుతుంది. సిన్స్ ద కర్వ్ C is in the xy plane కాబట్టి z ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. ఓకే, ఎస్. మరి ఇప్పుడు ఎఫ్ బార్ రాసిన తర్వాత ఆర్ బార్ రాద్దాం. సో ఆర్ బార్ అంటే మనకు తెలుసు, లెట్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు xi బార్ ప్లస్ yj బార్ ప్లస్ zk బార్. దీన్ని ఇప్పుడు డిఫరెన్షియేటింగ్ చేస్తాం. సో dr బార్ ఈజ్ ఈక్వల్ టు dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dzk బార్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేద్దాం. సో therefore f బార్ డాట్ dr బార్, f బార్ అంటే ఇదే కదా, x² plus y² into I bar minus 2xy into j bar. ఓకే, డాట్ dr బార్ dxi బార్ ప్లస్ dyj బార్ ప్లస్ dzk బార్. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని డాట్ ప్రొడక్ట్ చేస్తే I డాట్ I 1 అయిపోయి వాటి కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయాలి. f బార్ డాట్ dr బార్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి x² plus y² into dx. j డాట్ j1 ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్ మైనస్ అయిపోతుంది. సో 2xy ఇంటూ అంతే 2xy dy. ఎస్. సో ఇప్పుడు మనం దీన్ని ఉపయోగించుకుంటాం. ఓకే, ఎస్. ఇప్పుడు ఫస్ట్ అలాంగ్ ఓఏ ఫస్ట్ పాయింట్ చూడండి. అలాంగ్ OA, the equation of OA is అంటే స్ట్రైట్ లైన్ OA అలాంగ్ OA ఈక్వేషన్ ఎట్లా కనుక్కోవాలంటే ఈ రెండిట్లో ఏ కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉందో అదే ఈక్వేషన్. ఎక్స్ ఉందా వై ఉందా? ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ గా లేదు, వై కోఆర్డినేట్ ఉంది. వై 0 0, ఎక్స్ ఇక్కడ 0, ఎక్స్ అక్కడ ఏ ఉంది, దే ఆర్ నాట్ ఈక్వల్. కాబట్టి ఆ ఈక్వేషన్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. వై 0 అయినప్పుడు దాని యొక్క డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? 0ని. 0 కాన్స్టెంట్, దాని యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎస్. కాబట్టి మనం dy ఎందుకు ఉపయోగించుకుంటాం సార్? ఇక్కడ ఉపయోగిస్తాం, ఇక్కడ అవసరం వస్తుంది. సరే, మరి ఈ రెండిట్లో ఏది వ్యారీ అవుతుంది? ఎక్స్ లిమిట్స్, ఎక్స్ వ్యారీ అవుతుంది 0 to a. సో therefore ఎక్స్ వేరీస్ ఫ్రమ్ 0 to a. ఓకే, ఇప్పుడు ఇంకా లైన్ ఇంటెగ్రల్ అలాంగ్ C1 అని, ఇది C1 అని పేరు పెట్టుకుంటున్నా. f బార్ డాట్ dr బార్ x is equal to 0 to a
ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ లిమిట్స్ రాశాను. ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే ఇదే అనమాట. ఓకేనా? సో ఇందులో y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసేయండి. dy కూడా 0 అయిపోతుంది. x² ప్లస్ y అంటే 0 ఇంటూ పక్కన dx అలానే ఉంటుంది. -2 ఇంటూ x అలానే ఉంటుంది. y 0 ఇంటూ మొత్తం dy కూడా 0నే. సో కాబట్టి మనకి ఇక్కడ మిగిలింది ఏంటంటే కంటిన్యూషన్ ఇక్కడ రాస్తున్నా, ఇంటెగ్రల్ C1 f బార్ డాట్ డిఆర్ బార్ ఇక్కడ నోట్ చేస్తున్నా. ఇంటెగ్రల్ C1 f బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు చెప్పండి, ఇదంతా 0 అయిపోతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 0 టు a x² ఇంటూ dx. ఇప్పుడు x² కి ఇంటిగ్రేషన్ x³/3 అవుతుంది. ఇంటెగ్రల్ x⁻n dx కి ఫార్ములా x⁻n+1/n+1. అదేవిధంగా ఇక్కడ కూడా x⁻2+1/2+1 x³/3. ఎస్, ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసాం లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అప్పర్ లిమిట్లో x ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, లోయర్ లిమిట్లో x ప్లేస్లో 0. సో కాబట్టి a³/3 మైనస్ లోయర్ లిమిట్ 0/3 అంటే 0నే. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 1. ఇంటెగ్రల్ C1 f డాట్ డిఆర్ బార్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అలాంగ్ ఏబి. ఇందులో ఏ కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది, ఎక్స్ కోఆర్డినేట్ అంటే x ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏది వ్యారీ అవుతుంది, y 0 టు b. ఓకే, అది నెక్స్ట్ సెకండ్ వన్. అలాంగ్ AB the equation of AB is ఏ కోఆర్డినేట్ ఈక్వల్ గా ఉంది, x is equal to a. ఓకే, చూడండి దీని యొక్క డిఫరెన్షియేషన్ చేయండి. dx కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఎందుకు dx కనుక్కుంటే ఉపయోగించుకుంటాం ఇక్కడ dx dy కూడా. ఓకే, ఎస్. సో ఇంటెగ్రల్ C2 అప్పుడు వ్యారీ అయ్యేది కూడా రాద్దాం. ఏది వ్యారీ అవుతుంది, y కోఆర్డినేట్ అంటే 0 టు b. సో దేర్ఫోర్ y వేరీస్ ఫ్రమ్ 0 టు b. ఓకే, సో దేర్ఫోర్ ఇంటెగ్రల్ C2 f బార్ డాట్ dr is equal to y is equal to 0 to b. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తాం. x² అంటే a² ప్లస్ y² అంటే y². dx ఇంటూ మీరు ఎంత చేసినా ఈ వాల్యూ ఇది ఫస్ట్ టర్మ్ 0 అయిపోద్ది. -2 ఇంటూ x అంటే a, y అంటే yనే. x అంటే a, y అంటే y, పక్కనే dy ఉంటుంది. ఎస్, కాబట్టి ఇదంతా 0 అయిపోద్ది. దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి yతో. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు -2a కాన్స్టెంట్, ఇంకా y ఈజ్ ఈక్వల్ టు 0 టు b y dy. yకి ఇంటిగ్రేషన్ y²/2 -2a ఇంటూ yకి y²/2. ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు నేను అప్పర్ లిమిట్లో y ప్లేస్లో a సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. y ప్లేస్లో 0 కదా అప్పర్ లిమిట్, ఇక్కడ అప్పర్ లిమిట్ b, లోయర్ లిమిట్ 0. కాబట్టి చూడండి -2a కాన్స్టెంట్, yకి ఇంటిగ్రేషన్ y²/2, 2 క్యాన్సిల్, -a రాశాను. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేసిన తర్వాత లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేయాలి. y ప్లేస్లో b సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, b². -0² అంటే 0నే, కాబట్టి -ab², దానికి ఒక నంబర్ 2 ఇస్తుంది. ఓకే, ఇదేంటి, ఇంటెగ్రల్ C2 f బార్ డాట్ dr బార్. అదేవిధంగా అలాంగ్ BC ద ఈక్వేషన్ ఆఫ్ BC ఏ కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది, y కోఆర్డినేట్. ఏది వ్యారీ అవుతుంది, x. కాబట్టి అదే రాసేస్తున్నాను. అలాంగ్ BC ద ఈక్వేషన్ ఆఫ్ BC ఈస్
ఏ కోఆర్డినేట్ ఈక్వల్గా ఉంది, y ఈజ్ ఈక్వల్ టు బి, y ఈజ్ ఈక్వల్ బి. మరి dy కనుక్కుందాం. కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, ఎస్. మరి ఏది వ్యారీ అవుతుంది, ఎక్స్ ఏ టు జీరో, ఏ టు జీరో, నాట్ 0 టు ఏ, కాబట్టి ఏ టు 0. ఎస్, ఇంటెగ్రల్ C3 x ఈజ్ ఈక్వల్ టు ఏ టు 0. మీరు గమనిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్, వై స్క్వేర్ అంటే ఇక్కడ బి స్క్వేర్, వై అంటే బి కాబట్టి బి స్క్వేర్ డిఎక్స్. ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలంటే చూడండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఇదే ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఎక్స్ స్క్వేర్ రాశాను, ప్లస్ వై స్క్వేర్ అంటే బి స్క్వేర్, పక్కన డిఎక్స్ అలానే రాశాను. -2x, ఎక్స్ అంటే ఎంత సార్, ఎక్సే. వై అంటే ఎంత, బి. డివై అంటే మొత్తం 0 అయిపోద్ది, అంటే ఇదంతా 0 అయిపోతుంది. సో ఇది మాత్రమే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వీటన్నిటిని మనం యాడ్ చేయాలి. ఫస్ట్ C1ని a³/3, C2ని -ab² C3 ఇప్పుడు మనం చేస్తున్నాం. ఎస్, చూడండి. సో ఇంటెగ్రల్ C3 ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా చేసేస్తున్నాను, x² dx, x² ఇంటిగ్రేషన్ x³/3 ప్లస్ b² కాన్స్టెంట్, ఇంటెగ్రల్ dx అంటే x అయిపోతుంది. ఓకేనా, b² కాన్స్టెంట్, ఇంటెగ్రల్ dx x. ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేసామో లిమిట్స్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నా 0, a టు 0. ఇప్పుడు అప్పర్ లిమిట్లో x ప్లస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. 0³ 0, మొత్తం 0నే. లోయర్ లిమిట్ వస్తుంది, అప్పర్ లిమిట్ అంతా 0 అయిపోయింది, లోయర్ లిమిట్ వస్తుంది. ఎక్స్ ప్లస్లో ఏ సబ్స్టిట్యూట్ చేస్తుంది, -1/2 కాబట్టి a³/3 ప్లస్ ab². ఓకేనా, ఎక్స్ ప్లస్లో ఏ, మైనస్తో మల్టిప్లై చేయండి, -a³/3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోతుంది, దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 3. ఇంటెగ్రల్ C ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, నెక్స్ట్ అది నోట్ చేసేద్దాం. నెక్స్ట్ లాస్ట్ వన్, అలాంగ్ CO, వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ CO? సో x 0 అయిపోతుంది. ఓకేనా, x 0. అలాంగ్ CO, ద ఈక్వేషన్ ఆఫ్ CO ఈజ్ x కోఆర్డినేట్ ఈక్వల్, అంటే x ఈజ్ ఈక్వల్ టు 0, కాబట్టి దాని యొక్క డిఫరెన్షియేషన్ కూడా 0 అవుతుంది. సో ఏది వ్యారీ అవుతుంది, y b టు 0, y వ్యారీ ఫ్రమ్ b టు 0. ఓకే, SC3 y ఈజ్ ఈక్వల్ టు b టు 0. ఎస్, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, x² ప్లస్ y². x అంటే 0² అంటే 0నే, y² అంటే y², మళ్ళీ dx అంటే 0నే, -2xy, 2 ఇంటూ x అంటే ఎంత, 0, y అలానే ఉంటుంది, dy కూడా అలానే ఉంటుంది. 0 ఇంటూ ఎనీథింగ్, 0 ఇంటూ ఎనీథింగ్, మొత్తం 0 అయిపోయింది. సో కాబట్టి దిస్ బికమ్స్ టోటల్ 0. ఇది C4. ఇప్పుడు మనం లైన్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి అంటే మొత్తం అలాంగ్ OA, AB, BC, CO అన్నిటిని యాడ్ చేస్తే లైన్ ఇంటెగ్రల్ వచ్చేస్తుంది. ఓకే, యాడింగ్ 1, 2, 3 and 4 we get integral C f bar dot dr bar, integral C1 f bar dot dr bar plus integral C2 f bar dot dr bar plus integral C3 f bar dot dr bar.
ఇంటెగ్రల్ C4 ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. ఓకే, సో అన్నిటిని యాడ్ చేసేస్తున్నాను. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ అంటే నంబర్ 1 ఏ క్యూబ్ బై 3, నంబర్ 1లో రైట్ సైడ్లో ఉండేది, ప్లస్ మైనస్ ఇక్కడ ఉంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయిపోతుంది, F3 అంటే మైనస్ ఏ క్యూబ్ బై 3. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి మైనస్ ఏ క్యూబ్ బై 3 మైనస్ ఏబి స్క్వేర్. ఓకేనా, ప్లస్ చివరిది జీరో అయిపోయింది, మైనస్ ఏ క్యూబ్ బై 3 ప్లస్ ఏ క్యూబ్ బై 3 క్యాన్సిల్, మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్. ఓకే, ఇంటెగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.